నమస్కారం, సిటీ న్యూస్కు స్వాగతం. నా పేరు మహిజ. వార్తల వివరాలు చూస్తే, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని, నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనుకాడవద్దని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాలను ప్రాతిపదికన కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 15వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం వివిధ పెట్టుబడుల ప్రాతిపదికలకు ఆమోదం తెలియజేసింది. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి నారాయణ, కె అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, సిఎస్ కె విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రాతిపదులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. 29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదం తెలియజేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థలైన గూగుల్, ఆర్సెల్ఆర్ మిట్టల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని, నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడవద్దని చెప్పారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టి అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతి ఒప్పందం వేగంగా సాకారం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్ఆర్ఐలను ఆహ్వానించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అలాగే సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునే వారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పారు. సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హర్సిల్లీ హిల్స్ వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా క్లస్టర్లలో షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటివి వస్తే పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోవచ్చని చెప్పారు. విశాఖలో భారత్ మండపం వస్తోందని, అది ఐకానిక్గా నిలిచేలా చూడాలన్నారు. దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్గా నిలవాలన్నారు. అలాగే ప్రతి జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలు సహా రాష్ట్రంలో మరిన్ని హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు రావాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. 50,000 రూపాయలు లక్ష్యం కావాలన్నారు. రాష్ట్రంలో జాతీయ స్థాయి మెగా ఈవెంట్లు కూడా జరగాల్సి ఉందన్నారు. స్పోర్ట్స్ సిటీ, క్రియేటివ్ సిటీ, ఎకోసిస్టమ్ లాంటివి రాష్ట్రంలో నెలకొల్పాలన్నారు. హెల్త్, టూరిజం కూడా గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. తిరుపతిలో కలనరీ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుపై ఏపీలోని ఆహార రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, హాస్పిటాలిటీలో డీమ్డ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రమోట్ చేయాలని సీఎం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్లోనూ విప్లవాత్మకమైన మార్పులు అందిపుచ్చుకోవాలన్నారు. ఆక్వా కల్చర్లో వాల్యూ అడిషన్ జరిగినప్పుడే అమెరికాకు ఎగుమతులు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందని, దీంతో డైరీ, పౌల్ట్రీ, లైవ్ స్టాక్ మీట్ ఎగుమతులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిని మ్యారేజ్ డెస్టినేషన్గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. ఇకపై ప్రతి నెల ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేస్తానని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఎస్ఐపిబి ఆమోదం తెలిపిన ప్రాజెక్టులతో పాటు సిఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం జరిగిన ప్రాజెక్టుల నిర్మాణంపైన ముఖ్యమంత్రి సమీక్షించారు. కార్యకలాపాలు ప్రారంభించే తేదీని కూడా స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఇప్పటి వరకు యువతకు లభించిన ఉద్యోగ వివరాలు నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించాలని సూచించారు. ఇంకా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో కూడా తెలిసేలా రియల్ టైంలో అప్డేట్ చేయాలన్నారు. త్వరలో వేర్ హౌసింగ్ పాలసీని కూడా తీసుకురావాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇప్పటి వరకు 15 సార్లు ఎస్ఐపిబి సమావేశాలు జరగ్గా మొత్తం 9,03,726 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 8,58,082 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. హెరిటేజ్ 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ అని హెరిటేజ్ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదనే నిబంధన పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలని సభకు తీసుకొచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని, ఆధారాలు ఉంటే రండి చర్చకు సిద్ధమని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై అసెంబ్లీలో తాము చర్చకు సిద్ధమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ప్రజాహితం గురించి ఎలాంటి చర్చలకైనా తాము సిద్ధమని, ఆధారాలతో రావాలని వైసీపీ సభ్యులకు సవాల్ విసిరారు. టీటీడీ కల్తీ నెయ్యి విషయంపై చర్చకు సిద్ధమని సభలోనే మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో అనిత మాట్లాడారు. టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ తమ ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్టులో అసలు అది నెయ్యి కాదని, రసాయనాల మిశ్రమమని చెప్పిందని తెలిపారు. గతంలో కూడా పింక్ డైమండ్ గురించి వైసీపీ సభ్యులు సభ సమయాన్ని వృధా చేశారని పేర్కొన్నారు. అధికారుల విచారణలో పింక్ డైమండ్ అనేది లేదని తేలిందన్నారు. హెరిటేజ్ 34 సంవత్సరాలుగా ఉన్న సంస్థ అని, హెరిటేజ్ నుంచి దేవాలయాలకు నెయ్యి పంపిణీ చేయకూడదనే నిబంధన పెట్టుకున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీ సభ్యులు సంబంధం లేని విషయాలను సభకు తీసుకువచ్చి రాద్ధాంతం చేస్తే కుదరదని, ఆధారాలు ఉంటే రండి చర్చకు సిద్ధమని హోంమంత్రి అనిత సవాల్ విసిరారు. వైసీపీ నేతలకు దేవుడంటే లెక్కలేదని మండిపడ్డారు. టీటీడీ నెయ్యికి సంబంధించి సేకరణ లేని సంస్థకు జగన్ హయాంలో కాంట్రాక్టు ఇచ్చారని, ఆ నెయ్యిలో ఎలాంటి రసాయనాలు కలిపారో కూడా సభలో చర్చిద్దామని ఛాలెంజ్ చేశారు. ఎవరితోనైనా ఆడుకోండని, కానీ వెంకటేశ్వర స్వామితో ఆటలాడవద్దని హెచ్చరించారు. సాక్షి పేపర్లో రాసిన విషయాలను వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతున్నారని హోంమంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది. ఈరోజు మార్నింగ్ మనం అందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి, ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరందరూ కూడా చూశారు. ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. నిన్న జరిగిన సభలో కూడా, కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చకి సిద్ధంగా ఉన్నారా, మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకి సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి, సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి, సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాల్ని తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ, సభా సమయాన్ని వృధా చేయటం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు. అయినా ఎగైన్ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఎగైన్ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం. నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది, ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము, కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము, చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకొచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది. అంటే 2 రోజులు, యాక్చువల్గా 4 రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో 2 రోజులు అసలు సంబంధమైన ఇష్యూని, సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాలను మాట్లాడి 2 రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరందరూ కూడా చూశారు. ముస్లింలు అత్యంత పవిత్రమైన మాసంగా భావించే రంజాన్ మాసం నెలవంక దర్శనంతో ఆరంభమైంది. రంజాన్ మాసం ప్రారంభ సూచికగా నిన్న సాయంత్రం మసీదుల్లో సైరన్లు మోగాయి. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే తరావీ నమాజ్లు నిన్న రాత్రి నుంచే ప్రారంభమయ్యాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. ఇస్లాం మూల స్తంభాలలో రోజా ఉపవాస దీక్ష ఒకటి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం షాబాన్ మాసం తర్వాత నెలవంక దర్శనం అనంతరం వచ్చే మాసం రంజాన్. ఈ మాసంలోనే ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్ దివి నుంచి భువికి వచ్చింది. రంజాన్ మాసంలో ముస్లింలు 4 రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను ఆచరిస్తారు. నెలవంక దర్శనం కావడంతో రంజాన్ మాసం నేటి నుంచి ఆరంభమైంది. రంజాన్ నెల ప్రారంభ సూచకంగా నిన్న సాయంత్రం మసీదుల్లో సైరన్లు మోగాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు ఆచరిస్తున్నారు. రంజాన్ మాసంలో ప్రత్యేకంగా ఆచరించే తరావీ నమాజులు నిన్న రాత్రి నుంచి ప్రారంభమయ్యాయి. రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఇస్లాం మత ఆచారాల ప్రకారం ఉపవాసాన్ని విరమించడానికి ఉపవాసం ప్రారంభించే ముందు సెహ్రీ, ఇఫ్తార్ నిర్వహిస్తారు. ముస్లిం మత విశ్వాసాల ప్రకారం రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలను పాటించాలి. వీటిని 3 అఫ్రాలుగా విభజించారు. తొలి 10 రోజుల ఉపవాస కాలాన్ని రహమత్ అని,
తర్వాత వచ్చే 10 రోజుల కాలాన్ని బర్కత్ అని, చివరి 10 రోజుల్లో వచ్చే ఉపవాస కాలాన్ని మగ్ఫిర్ రత్ అని అంటారు. అరబిక్ నిఘంటులో ఉపవాసాన్ని సౌమ్ అని అంటారు. పార్సీలో ఉపవాసాన్ని రోజా అని అంటారు. వేకువజామున సెఫ్రీతో ఉపవాసం ప్రారంభమై సాయంత్రం ఇఫ్తార్తో ఉపవాసాన్ని విరమిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందే ఆహారం తీసుకుంటారు. దీన్నే సెహ్రీ అంటారు. ఈ సెహ్రీ సమయం ముందుగా నిర్ణయించబడుతుంది. ఆ సమయం దాటిన తర్వాత మంచినీళ్ళు కూడా తాగరు. ఉపవాసం ఉండే వారంతా పగటిపూట ఏమీ తినకుండా తాగకుండా ఉంటారు. సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇఫ్తార్ సమయంలో ఖర్జూర పండ్లు ఆరగించి దీక్ష విరమిస్తారు. దీన్నే ఇఫ్తార్ అంటారు. దీక్ష విరమణకు కూడా ముందుగా సమయం నిర్ణయించబడుతుంది. ఈ మాసంలో దాన ధర్మాలు విరివిగా చేస్తారు. రంజాన్ మాసంలో చేసే దాన ధర్మాలు పుణ్య కార్యక్రమాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని మత పెద్దలు పేర్కొంటున్నారు. రంజాన్ మాసంలో చెడుకు దూరంగా నిగ్రహంతో ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం అత్యంత దారుణమని, గంజాయి మత్తులో ముక్కుపచ్చలారని పసిబిడ్డపై జరిపిన ఈ పైశాచిక ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. డ్రగ్స్, గంజాయిపై డేగ కన్ను పెట్టామని, ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవటమంతా ఆర్భాటమేనని విమర్శించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా తూతూ మంత్రంగానే మిగిలిపోయిందని ఆమె దుయ్యబట్టారు. మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం అత్యంత దారుణమని, గంజాయి మత్తులో ముక్కుపచ్చలారని పసిబిడ్డపై జరిగిన ఈ పైశాచిక ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఈ దారుణ ఘటన పట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని, బాలిక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మారక ద్రవ్యాలు ఏరులై పారుతున్నాయనడానికి మదనపల్లె ఘటనే నిదర్శనమని షర్మిల ఆరోపించారు. డ్రగ్స్, గంజాయిపై డేగ కన్ను పెట్టామని, ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడమంతా ఆర్భాటమేనని విమర్శించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా తూతూ మంత్రంగానే మిగిలిపోయిందని ఆమె దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయని విమర్శించారు. బాధిత బాలిక కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పైశాచిక ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో వ్యక్తిగతంగా దృష్టి సారించాలని, గంజాయి, డ్రగ్స్ సరఫరాపై ఉక్కుపాదం మోపడంతో పాటు నిరంతరం నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి రాష్ట్రాన్ని కాపాడటంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం, మతోన్మాద శక్తుల ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దళిత సోషల్ ముక్తి మంచ్ జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు ఏఐ టెక్నాలజీ వికసిత రాష్ట్రం అంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను మాత్రం అరికట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. లడ్డూ కల్తీ పేరుతో మతాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం, మతోన్మాద శక్తుల ఆగడాలను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దళిత్ సోషల్ ముక్తి మంచ్ జాతీయ కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. విజయవాడలోని పూలే అంబేద్కర్ భవన్లో జరిగిన కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదనపల్లిలో 7 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన అత్యంత దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరులో సామాజిక కార్యకర్త పెంచలయ్య హత్య నుంచి మదనపల్లె ఘటన వరకు చూస్తుంటే రాష్ట్రంలో గంజాయి మూకలకు పాలకుల అండదండలు ఉన్నాయని అర్థమవుతోందని ఆరోపించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా గంజాయిని ఆచరణలో అరికట్టాలని హోంమంత్రిని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకవైపు ఏఐ టెక్నాలజీ వికసిత రాష్ట్రం అంటూ ప్రచారం చేస్తున్నారని, కానీ యువత జీవితాలను నాశనం చేస్తున్న మాదక ద్రవ్యాలను మాత్రం అరికట్టలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఏ రాజకీయ పార్టీలోనైనా గంజాయి ముఠాలు ఉంటే వారిని బహిష్కరిస్తామని పార్టీలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు పెరగడం వల్ల విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయని, విద్యా సంస్థల్లో మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. విజయవాడ, అన్నమయ్య జిల్లాలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార ప్రతిపక్షాలు గంజాయి ముఠాలను మా పార్టీలో అనుమతించాలి, ఎవరినో మేము బహిష్కరిస్తాను, బహిరంగ ప్రకటన చేయమని మనం డిమాండ్ చేయాలి. మతోన్మాదానికి రాష్ట్రంలో తావులేదు. రాష్ట్రం ప్రశాంతంగా అన్ని మతాలు సామరస్యంగా ఉన్నటువంటి లౌకిక రాష్ట్రం. ఈ లౌకిక రాష్ట్రంలో మతోన్మాదం స్థానం లేదు. మతోన్మాదం అనేది కుల అణిచివేతకు మూలం.
కుల అసమానతలను పోరాడకుండా మనం ఆటంకపడుతుంది. అందుకని కుల అసమానతల వ్యతిరేకంగా, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడాలి. ఎవరైనా సరే మతోన్మాదాన్ని ఎదుర్కోవాలి. మతోన్మాదాన్ని ఎవరైనా రాజీ పడితే వాడికి అభ్యర్థనం గౌరవం లేదు, వాళ్ళకి కుల కావాల్సిన కుల నిర్మూలన మీద దీక్ష పట్టుదల లేదని చెప్పి అంటాం. అందుకని అన్ని దళిత సంఘాలకి అంబేద్కర్ మధ్యాహ్నం నుంచి ముందు రోజు పత్రికల్లో ముఖ్యంగా నిన్న జరిగిన 2 ఘటనల్ని ఇంకా రాష్ట్రం ఎంత ప్రమాదంలో ఉందో మనకి అర్థమవుతుంది. 2 ఘటనలు తీసుకొస్తారు. ఒకటి నగరపల్లి 2 సంవత్సరాల పాపన గంజాయి తాగేటువంటి వాడు అరాచకం అంటే రౌడీ యాక్టివిటీ చేస్తున్నటువంటి వాడు ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. మండలి మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డు తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని అసత్య ప్రచారం చేస్తున్నారని, సీబీఐ దర్యాప్తులో ఎలాంటి కొవ్వు లేదని తేలిందని ఆయన అన్నారు. ఇందాపూర్ ద్వారా దోచుకోవాలనేది చంద్రబాబు దుర్బుద్ధి అని, హోంమంత్రి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు, మేం కూడా వాస్తవాలు తేల్చాలని తిరుమల లడ్డుపై మండలిలో చర్చిద్దామని కోరుతున్నామని, ఇందాపూర్తో హెరిటేజ్ సంస్థ చీకటి ఒప్పందం చేసుకుందని, సభలో బడ్జెట్తో పాటు ఇందాపూర్ హెరిటేజ్పై చర్చించాల్సిందే అని బొత్స అన్నారు. తాము చెబుతున్న దాంట్లో అవాస్తవాలు ఉంటే వాస్తవాలను తేల్చడానికి చర్చకు రావాలని బొత్స సవాల్ విసిరారు. ఆధారాలతో సహా తాము నిరూపిస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడుకున్న ధనదాహంతో, ఆయనకున్న ఆ దుర్బుద్ధితో, ఆ దేవదేవుడి మీద నైవేద్యం మీద ఆసరా పెట్టుకొని 320 రూపాయలకి కొంటున్న నెయ్యిని ఏదైతే హెరిటేజ్తో సంబంధాలు ఉన్నా ఇందాపూర్ సంస్థ ద్వారా, డైరీ ద్వారా సప్లై చేస్తూ దోచుకు తినడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యం గత వారం రోజులుగా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఈ అంశం మీద చర్చించాలని చెప్పి మేము అడిగాం. ఇందాక నిమిషం హోంమంత్రి గారు వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి మాట్లాడుతూ ఆవిడన్నారు, కాదు ఇదంతా కల్తీ జరిగి చేశారు అని చెప్పేసి అని అవునా. మేము దాన్నే తెచ్చమంటున్నాం. వస్తువులు తెలుస్తాయంటున్నాం. సిబిఐ ఏం ఫైండింగ్స్ ఇదో తెలుస్తాయంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థ ఏ రకంగా దోచుకు తింటుందో ఈ రాష్ట్రంలో దేవదేవుడి తాలూకా నైవేద్యం రూపాన ఆయన ఎలా నైవేద్యం చేస్తున్నాడో, ఎలా కైంకర్యం చేస్తున్నాడో విషయాలు చర్చించమని కోరుతున్నాం. వారు రావట్లేదు. చాలా అత్యవసరమైంది బడ్జెట్ సమావేశంలో. ఒక పక్క బడ్జెట్ కూడా డొల్ల బడ్జెట్ పెట్టి ప్రజా సమస్యలకి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి కానీ, ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాట సూపర్ 6 అంశాలను కూడా పక్కన పెట్టి చేసిన బడ్జెట్. వాటి మీద కూడా చర్చించుకుందాం. దీని మీద డేట్ ఇచ్చి తర్వాత తదుపరి బడ్జెట్ చర్చ అయిన తర్వాత మళ్ళీ దీని మీద చర్చిద్దామంటే ప్రభుత్వం ముందుకు రావట్లే. ఎంతసేపు దాటపెద్ద దూరం చేస్తూ, కాలయాపన చేస్తూ కాలం గడిపేద్దాం అనే రీతిలో ఇవాళ ప్రభుత్వం ఉంది. చాలా దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి వివిధ రూపాల్లో మరింత ప్రాచుర్యం కల్పించి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన 30 అంశాలతో కూడిన ఎజెండాపై మార్కెటింగ్ కమిటీ 2వ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే డిజిటల్ కంటెంట్, వీడియోలను వైరల్ చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి వివిధ రూపాల్లో మరింత ప్రాచుర్యం కల్పించి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించాలని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయం 2వ బ్లాక్లోని తన ఛాంబర్లో మంత్రి కందుల దుర్గేష్ అధ్యక్షతన 30 అంశాలతో కూడిన అజెండాపై మార్కెటింగ్ కమిటీ 2వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పర్యాటక శాఖ కల్పించాల్సిన ప్రచారం, మార్కెటింగ్, ఈవెంట్స్, ఉత్సవాలు, అడ్వర్టైజ్మెంట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. పర్యాటక ఉత్సవాలపై విశ్లేషించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అమరావతి ఆవకాయ ఫెస్టివల్, విశాఖ ఉత్సవ్, అరకు, అనకాపల్లి, గండికోట ఫ్లెమింగో ఫెస్టివల్, పిఠాపురం సంక్రాంతి సంబరాలు, కొండవీడి ఫెస్టివల్, యానం బీచ్ ఫెస్టివల్, కంగుడి బౌల్డరింగ్ ఫెస్టివల్, పాకల బీచ్ ఫెస్టివల్ వంటి కార్యక్రమాల ద్వారా పర్యాటక శాఖకు వచ్చిన గుర్తింపుపై మంత్రి దుర్గేష్ సమీక్షించారు. ఉత్సవాల నిర్వహణలో ఈవెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీల పనితీరును అడిగి తెలుసుకున్నారు. తక్కువ బడ్జెట్తో ఎక్కువ మందికి చేరేలా సోషల్ మీడియా ప్రచారాలను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల విశిష్టతను తెలిపే డిజిటల్ కంటెంట్ వీడియోలను వైరల్ చేయాలని ఆదేశించారు. పర్యాటకులకు లభించే వసతులపై స్పష్టమైన సమాచారం అందించాలన్నారు. సంబంధిత ఉత్సవాలకు కల్పించే ప్రచార ప్రణాళిక, టూరిజం బ్రోచర్స్, కాఫీ టేబుల్ బుక్స్, అందుకు అయ్యే ఖర్చులను అధికారులకు మంత్రి దుర్గేష్కు వివరించారు. 2026 మార్చిలో జర్మనీలో జరిగే ఐటీబీ బెర్లిన్ సదస్సులో ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రభావాన్ని చాటి చెప్పేలా పకడ్బందీగా సిద్ధం కావాలని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. గత ఏడాది బెర్లిన్ సదస్సులో లభించిన అద్భుత స్పందనను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో నిర్వహించబోయే ప్రధాన కార్యక్రమాలపై కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ పర్యాటకులు ఆహ్లాదంగా గడిపేలా చూడటంతో పాటు తద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై ఏ ఉత్సవం జరిగినా ముందస్తుగా కర్టెన్ రైజర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. ఇటీవల జరిగిన ఉత్సవాలను బాగా నిర్వహించినందుకు ఏపీటీఏ అధికారులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. 34 ఏళ్ల నిష్కలంక చరిత్ర కల హెరిటేజ్పై వైసీపీ రాజకీయ కుట్రలు చేస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ మండిపడ్డారు. 15 రాష్ట్రాల్లో హెరిటేజ్ వ్యాపారాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని అన్నారు. మండలిలో పదే పదే ఇందాపూర్ డైరీ అంశాన్ని ప్రస్తావించడం అవగాహన లేమికి సంకేతమని ఆమె అన్నారు. 34 ఏళ్ల నిష్కలంక చరిత్ర కలిగిన హెరిటేజ్ సంస్థపై మచ్చవేయడానికి వైసీపీ ప్రయత్నిస్తోందని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్సీ పంచమర్తి అనురాధ పేర్కొన్నారు. గత 2 రోజులుగా శాసనమండలిలో చైర్మన్ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆమె అన్నారు. సంబంధం లేని కంపెనీల గురించి సభలో చర్చించడం వల్ల సభా సమయం వృధా అవుతోందని ఆమె విమర్శించారు. సంబంధం లేని సంస్థల చరిత్రను ప్రస్తావిస్తూ వాటిని దూషించడం వైసీపీ నాయకుల తీరుకు నిదర్శనమని అన్నారు. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాలుగా విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ విశ్వసనీయతను సంపాదించుకుందని ఆమె తెలిపారు. 15 రాష్ట్రాల్లో హెరిటేజ్ వ్యాపారాలు ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయని, ఎక్కడా సంస్థపై చిన్నపాటి మచ్చ కూడా లేదని స్పష్టం చేశారు. హెరిటేజ్ సంస్థకు గోల్డెన్ పీకాక్ అవార్డు లభించడం దాని ప్రతిష్టకు నిదర్శనమని, ఇటీవల భువనేశ్వరి ఆ అవార్డును స్వీకరించారని గుర్తు చేశారు. మండలిలో పదే పదే ఇందాపూర్ డైరీ అంశాన్ని ప్రస్తావించడం అవగాహన లేమికి సంకేతమని ఆమె పేర్కొన్నారు. వైసీపీకి కనీస అవగాహన ఉంటే ఇలాంటి ఆరోపణలు చేయరని వ్యాఖ్యానించారు. జగన్ అనేక కేసుల్లో మనీ లాండరింగ్ కేసులో కూడా ఇరుక్కుని ఉన్నారని ఆమె ఆరోపించారు. వ్యాపార విధానాలు ఎలా ఉంటాయో జగన్కు అవగాహన లేదని పేర్కొన్నారు. ఇందాపూర్ డైరీ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మాత్రమేనని, దానిని హెరిటేజ్లో భాగమని చెప్పడం సరైంది కాదని తెలిపారు. ఒక సంస్థ తయారు చేసిన ఉత్పత్తులను మరో సంస్థ వినియోగించడం సాధారణమేనని, ఉదాహరణగా టయోటా మరియు మారుతి సుజుకి సంస్థలను ప్రస్తావించారు. అలాగే టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రింటింగ్, సాక్షి ప్రింటింగ్ ప్రెస్లో జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ఏ నేపథ్యంలో సంబంధం లేకుండా ఇందాపూర్ డైరీ అంశాన్ని లేవనెత్తడం తగదని అన్నారు. ఇటీవల టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని ఒప్పుకున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ అంశాన్ని పక్కన పెట్టి లేనిపోని విషయాలను పెద్దవిగా చూపించే ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారని ఆమె విమర్శించారు. దూషించే విధంగా నిన్న వాళ్ళ వ్యవహార శైలి, వైసీపీ వ్యవహార శైలి ఉండటం చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. హెరిటేజ్ సంస్థ 34 సంవత్సరాల నుంచి వారికి ఒక క్రెడిబిలిటీ ఉంది. 15 రాష్ట్రాల్లో మరి వాళ్ళు వ్యాపారం ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. ఇంత చిన్న మచ్చ కూడా వాళ్ళకి లేదు కాబట్టే గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా హెరిటేజ్కి రీసెంట్గా మరి మేడం భువనేశ్వరి గారు తీసుకున్న సంగతి కూడా అందరికీ కూడా తెలుసు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడితే ఇందాపూర్ డైరీ సంస్థ గురించి తీసుకొస్తా ఉన్నారు. మీకు అసలు మినిమం నాలెడ్జ్ ఉందా అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి అనేక కేసుల్లో ఇరుక్కొని మరి మనీ లాండరీ కేసుల్లో కూడా ఇరుక్కున్న ఈ వ్యక్తికి మరి మినిమం బిజినెస్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయా అనేది తెలీదా అని చెప్పి సందర్భంగా నేను అడగదలుచుకున్నా. ఇందాపూర్ డైరీ సంస్థ అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ ఫర్ హెరిటేజ్.
కో మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ అనే దానికి ఏమాత్రమైన జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీకి కానీ అర్థం తెలుసా? సూక్ష్మ సేద్యంతో తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయటం, అధిక దిగుబడులు సాధించడం వంటి బహుళ ప్రయోజనాలు ఉంటాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతలు ప్రభుత్వం అందిస్తున్న సూక్ష్మ సేద్య పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా తిరువురు ఆర్డీఓ కె మాధురి అధికారులతో కలిసి కొండూరు మండలం రేపుడి గ్రామ పంట పొలాలను సందర్శించారు. సూక్ష్మ సేద్యం పథకం ద్వారా ప్రయోజనం పొందుతూ రైతు జి విష్ణువర్ధన్ రెడ్డి సాగు చేస్తున్న మొక్కజొన్న పంటను, పరికరాలను పరిశీలించారు. పథకం ప్రయోజనాలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశా మాట్లాడుతూ వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో సాగునీటి యాజమాన్యం చాలా ప్రధానమైందని, సాగునీటి వనరుల సద్వినియోగంలో బిందు సేద్యం, తుంపర సేద్యం చాలా కీలకమైనవని అన్నారు. 2025-26లో 2200 హెక్టార్లకు రాయితీపై బిందు, తుంపర సేద్య పరికరాలను అందించాలనే లక్ష్యంతో జిల్లాలో ఏపీ మైక్రో ఇరిగేషన్ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి డివిజన్లో సమగ్రంగా సమన్వయంతో మై టీడీపీ యాప్ క్యాంపెయిన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని తెలుగుదేశం పార్టీ సెంట్రల్ నియోజకవర్గ యువ నాయకులు బోండా సిద్ధార్థ ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో జరుగుతున్న మై టీడీపీ యాప్ క్యాంపెయిన్లో కార్యకర్తలు మరింత చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బూత్ లెవెల్ నుంచి మొత్తం కూడా అప్లోడ్ చేయాలి యాప్లో. ఓకే, మై టీడీపీ యాప్లో ఇది స్టేట్ కాల్ ఇది. అలా ప్రతి డివిజన్లో ప్రతి బూత్ కూడా చేయాలి. సెంట్రల్లో కూడా ఇలాగే బ్యానర్ కూడా మనం పంపిస్తాం. అలాగే మన పార్టీ ఆఫీస్లో కూడా మన మై టీడీపీ యాప్ అనే స్కాన్ రోడ్ పెట్టాం. అలాగే మొత్తం డివిజన్ స్థాయిలో కూడా అందరూ కూడా పంపిస్తారు. అవన్నీ మనం ఏంటంటే ఏ చిన్న కార్యక్రమం అయినా దాన్ని అప్లోడ్ కూడా ఇప్పుడు పలానా బూతులు, పలానా డివిజన్లో ఎన్ని కార్యక్రమాలు జరిగాయన్న ఇన్ఫర్మేషన్ స్టేట్ పార్టీ దగ్గర వెళ్ళింది మా నియోజకవర్గం తరఫున. ఓకేనా? ఓకే. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై శాసన మండలిలో చర్చ జరగాలని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో లడ్డూ కల్తీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని, ఇప్పటికే సీబీఐ నివేదికలో నిందితులు ఎవరనేది కూడా స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు. ఇంతటి కీలకమైన అంశంపై సభలో చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే తాము వాయిదా తీర్మానం ఇచ్చామని స్పష్టం చేశారు. మండలిలో బడ్జెట్పై చర్చ కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తుంటే గత 2 రోజులుగా హెరిటేజ్ సంస్థ చుట్టూ రాద్ధాంతం చేస్తూ అసలు విషయాలను పక్కదారి పట్టిస్తున్నారని మర్రి రాజశేఖర్ విమర్శించారు. బడ్జెట్తో పాటు లడ్డూ కల్తీ, సీబీఐ ఛార్జిషీట్పై రేపటి నుంచైనా అర్థవంతమైన చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే సభలో తమ రాజకీయ గుర్తింపుపై స్పష్టత ఉండాలని, తాము వైసీపీ సభ్యులమేనని పేర్కొన్న ఆయన పదవుల ఆశ చూపిస్తే పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. బాధ్యతాయుతమైన సభలో నోటికి వచ్చినట్లు మాట్లాడటం సబబు కాదని హితవు పలికారు. బడ్జెట్ మీద చర్చ జరగాల. ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ ద్వారా మేము ఈ పనులు చేయబోతా ఉన్నాం, మా కేటాయింపులు ఇవి, ప్రజల అవసరాలు ఇవి, మా ఆలోచన ఇది అని చెప్పి ప్రభుత్వం తరపు నుంచి చెప్పడం జరిగింది. దీని మీద చర్చ జరిగి ప్రజల అవసరాలు ఇంకేమున్నాయి, ప్రజల అవసరాలు తీర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందా లేదా అని చర్చ చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 2 రోజులు ఏ ఒక్క అంశం కూడా తీసుకోకుండా, బడ్జెట్ మీద చర్చ చేయకుండా కేవలం హెరిటేజ్ అంశాన్నే పట్టుకొని సభను స్తంభింపజేసి ప్రజల యొక్క అవసరాలు కానివ్వండి, ప్రజల యొక్క హక్కులను కానివ్వండి కాపాడటం కోసం ప్రయత్నం చేయకుండా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాతోటి ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఎక్కడైనా సరే ఆపాలా. ఇది కరెక్ట్ కాదు. కల్తీ లడ్డు మీద చర్చ చేయాలా, ప్రజలకు నిజానిజాలు తెలియాలా, బడ్జెట్ మీద సక్రమంగా చర్చ జరగాలనేటువంటి మా యొక్క విజ్ఞప్తి చైర్మన్ గారికి చేయడం జరిగింది. చైర్మన్ గారికి మేము కూడా క్లియర్గా విన్నవించాం. మేము సభ్యులమే, మాకు హక్కులున్నాయి, మేము ఈ అంశం మీద మాట్లాడటానికి అవకాశం కల్పించాలి అని చెప్పి మేము అడగటం జరిగింది. కానీ మాకు అవకాశం రాలేదు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ కూడా మీ ముందుకు వచ్చి చెప్పడం కోసం వచ్చాము.
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న ఉద్దేశంతోనే శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చామని ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి తెలిపారు. అయితే తమ హక్కులను కాలరాస్తూ చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించడం సరికాదని ఆయన ఆక్షేపించారు. అసలు ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ సంస్థకు మరియు తిరుమల లడ్డూకు మధ్య ఉన్న సంబంధం ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన డిమాండ్ చేశారు. మండలి చైర్మన్ సభను గౌరవప్రదంగా నడపడం లేదని, తాము రాజీనామా చేసి 14 నెలలు గడుస్తున్నా సభలో సరైన వాతావరణం కనిపించడం లేదని కళ్యాణ చక్రవర్తి విమర్శించారు. ప్రజలకు అనేక అంశాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని, ఇక నుంచైనా సభను సజావుగా నడిపి కీలక అంశాలపై అర్థవంతమైన చర్చ జరపాలని ఆయన కోరారు. క్లారిటీ రావాలా, ప్రజలకు మనం నిజం చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వాయిదా ప్రతిపాదనని నేను ఇవ్వడం జరిగింది. ఈ వాయిదా ప్రతిపాదనలో కూడా తిరుమల లడ్డు కల్తీ గురించి, అడల్ట్రేషన్ ఆఫ్ హోలీ లడ్డు ప్రసాద్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర by those who were entrusted with the responsibility of upholding the sanctity of Tirumala temple అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంత క్లియర్గా ఇస్తే మా చైర్మన్ గారు దీన్ని తిరస్కరించడం జరిగింది. అసలు తిరస్కరించాల్సిన అవసరం ఏంది? ప్రజలకి మనం నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా మా హక్కుల్ని కాలు రాస్తూ గతంలో మేము రాజీనామా చేయడం జరిగింది. మా రాజీనామాలను యాక్సెప్ట్ చేయలేదు. ఈరోజు ఎల్ఓపి గారు ఏమంటారు, వాళ్ళు మా పార్టీ కాదు వేరే పార్టీ అంటారు. అసలు నీ పార్టీ కానప్పుడు నీ వెనకాల సీట్లో నా పేరు ఎందుకు ఉంది? అవసరం ఏముంది? మా పేర్లు తీసి పక్కన పెట్టచ్చు కదా. మీరేమో ఒక క్లారిటీ ఇవ్వరు, మేమేమో పార్టీ మారేమంటారు, మళ్ళీ మీ సభ్యులు అంటారు. ఈరోజు క్లియర్గా మేము ఒక శాసనమండలి సభ్యులుగా మాకున్న హక్కుల్ని బట్టి ఈ వాయిదా ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. వాయిదా ప్రతిపాదన తిరస్కరించారు. అయితే నాతో పాటు ఇంకొంతమంది సభ్యులు వాళ్ళు కూడా మేమున్న అఫీషియల్గా మేమేదో పార్టీలో మా పేర్లు ఉంటాయి అదే పార్టీలో నుంచి వచ్చారు. వాళ్ళు గత 2 రోజుల నుంచి, నిన్న అదే వాయిదా ప్రతిపాదన, ఈరోజు అదే వాయిదా ప్రతిపాదన. ఇందాపూర్ హెరిటేజ్, అసలు ఇందాపూర్కి హెరిటేజ్కి తిరుమల లడ్డుకి సంబంధం ఏంది? ఈరోజు ప్రజలకు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది. రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైంది. ఈ మాసం మొత్తం అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటూ ప్రార్థనలు చేస్తారు. రంజాన్ మాసాల్లో ఉపవాస దీక్షలు ఉండే ముస్లిం సోదరులందరితో పాటు రాష్ట్ర ప్రజలపై అల్లా ఆశీస్సులు ఉండాలని ఎంపీ కేశినేని శివనాథ్ ఆకాంక్షించారు. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరమని, ఈ నగరంలో అన్ని కుల మతాలకు చెందిన ప్రజలు ఉన్నారన్నారు. గత 100 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో స్థిరపడిన ముస్లిం సోదరులు నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పశ్చిమ నియోజకవర్గం 1 టౌన్ పంజాబ్ సెంటర్లో రంజాన్ మాస సందర్భంగా ఏర్పాటు చేసిన హలీం స్టాల్స్ను ఎంపీ కేశినేని శివనాథ్ సందర్శించారు. మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎంఎస్ బేగ్ బుధవారం రాత్రి ఎంపీ కేశినేని శివనాథ్కు సాదర స్వాగతం పలికారు. నాయకులతో కలిసి ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆ స్టాల్ యజమానులతో మాట్లాడారు. సలీం హలీం సెంటర్తో పాటు కొన్ని హలీం సెంటర్స్ను నాయకులతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అనంతరం నాయకులతో కలిసి హలీంతో పాటు బిర్యానీ రుచి చూశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా కనిపించే నెలవంకను చూడటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. మత సామరస్యానికి ప్రతీక విజయవాడ నగరమని, ఈ నగరంలో అన్ని కుల మతాలకు చెందిన ప్రజలు ఉన్నారని చెప్పారు. గత 100 ఏళ్ల నుంచి విజయవాడ నగరంలో స్థిరపడిన ముస్లిం సోదరులు నగరాభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. నగరాభివృద్ధిలో వారంతా భాగస్వామిగా నిలిచారన్నారు. హైదరాబాద్లోనే కాదు, గత 30 ఏళ్ల నుంచి పంజాబ్ సెంటర్లోనే హలీం చాలా ప్రసిద్ధి పొందిందన్నారు. ప్రతి ఏడాది ఇక్కడికి రావడం ఒక ఆనవాయితీగా జరుగుతుందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాస ప్రారంభం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి పత్తిపాటి శ్రీధర్, హలీం నిర్వాహకులు సలీం మాట్లాడుతూ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసం సందర్భంగా సలీం హలీం సెంటర్ను అందరూ ఆదరించాలని కోరారు. ముస్లిం సోదరులతో కలిసి ఇవాళ ఇక్కడ రంజాన్ మాసం ప్రారంభ కార్యక్రమానికి ఉండటమే కాకుండా ఈ నెల రోజులు కూడా ఈ ఏరియా, ఈ పంజాబ్ సెంటర్ అంతా కూడా కుల మతాలకు అతీతంగా అందరూ వచ్చి ముస్లిం సోదరులు జరుపుకునే రంజాన్ వేడుకల్లో పాల్గొని ఇక్కడ ఉన్న హలీం మనం చూస్తే విజయవాడ నగరమే కాదు, ఇక్కడ ప్రస్తుతం విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఏ విధంగా హలీం ఫేమస్సో గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ పంజాబ్ సెంటర్లో ఎంతో అద్భుతంగా జరుగుతాయి. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీగా ఇక్కడికి రావడం జరుగుతుంది. తప్పకుండా ముస్లిం సోదరులందరికీ మరొక్కసారి
ఈ నెల రోజులు పవిత్ర కార్యక్రమాలు చేయటమే కాకుండా రంజాన్ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక 20 సంవత్సరాల 23 సంవత్సరాల నుంచి మరి సలీం అలీం అని ఇక్కడ ఒక షాప్ పెట్టి దీన్ని పేద మధ్యతరగతి ముస్లిమ్స్ పిల్లలకి ఉపాధి కల్పించాలి ఈ నెల ఆలోచనతో ఈ షాపులన్నీ పెట్టి హలీంతో పాటు బిర్యానీలు ఇవన్నీ అన్ని రకాల ఎవరైతే ఉపవాసాలు ఉంటున్నారో ముఖ్యంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే మేము ఈ పేటకి ఈ వంటకి ఒక చరిత్ర ఉంది. మేమంతా అన్నదమ్ముల్లా కలిసి ఎవడు హిందూ ఎవరు క్రైస్తవుడు ఎవరు ముస్లిం వాళ్ళు కూడా తెలియని పరిస్థితిలో మేము జీవిస్తుంటాం. ఇక్కడ పంజాబ్ సెంటర్లో గత 23 సంవత్సరాలుగా కూడా సక్సెస్ఫుల్గా అనేక హలీం షాపులు పెట్టినప్పటికీ వాటన్నిటిని కూడా బీట్ చేస్తూ ప్రథమ స్థానంలో నిలిచిన ఏకైక షాప్ ఏది ఉందంటే అది సలీం హలీం. అది సలీం గారి నేతృత్వంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరి సహకారంతో చక్కగా ముందు కొనసాగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభం అవుతున్న కారణంగా ఇక్కడ రావటం, ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేయడం చాలా సంతోషంగా ఉంది. విజయవాడలో పంజా సెంటర్లో దాదాపు 23 సంవత్సరాలుగా ఇక్కడ సలీం గారు అంటే హలీం అనేటట్టుగా ఎప్పటి నుంచో ఇక్కడ ఒక గొప్ప రుచికరమైనటువంటి హలీంనే కాకుండా బిర్యానీ ఇతరితర వంటకాలతో ఎప్పటి నుంచో ఇక్కడ ఎన్నో మందికి ఉపాధి కల్పిస్తూ ఇక్కడ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసినటువంటి వారు ఒక షాప్ను ఈరోజు మేము సందర్శించడం చాలా సంతోషంగా ఉంది. నేను గత 23 సంవత్సరాల నుంచి ఈ పేటలో మా జల్ఖాన్ గారు మా గురుగారు ఆయన అన్నదండలతో ఈ ఏరియాలో నేను హలీం పెట్టుకున్నాను. అలాగే గత 23 సంవత్సరాల క్రితం ఎలాగే మెయింటైన్ చేస్తున్నాను అదే రకంగా ఈరోజు కూడా అలాగే మెయింటైన్ చేస్తున్నాను. 23 సంవత్సరాల నుంచి మా గురుగారు ఆయన ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఈ రోజుకి కొద్దిగా ఒక మనిషిగా మారాను. మా ముస్లిం సోదరులందరికీ జనసేన పార్టీ తరఫున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా సలీం గారి హలీం షాపు గత 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధిగాంచింది. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన మన ఎంపీ గారికి, మా జల్లిఖాన్ గారికి, మా ప్రతిపాటి శ్రీధర్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇన్షాల్లా ఈ రాష్ట్రం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్పనిసరిగా ప్రభుత్వం ఇన్షాల్లా మంచి అభివృద్ధి పదంలో సంక్షేమ పదంలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి సలీం. ఇవాళ నేను కొత్తగా మాట్లాడటం కాదు, గత 10 సంవత్సరాలకు పైగా సలీం గారు నన్ను ఆయన హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి ఆహ్వానిస్తున్నారు. 10 సంవత్సరాలకు పైనుంచి కూడా నేను ఈ హలీం సెంటర్ ప్రారంభోత్సవానికి వస్తూ ఉన్నా. 23 సంవత్సరాలుగా హలీంతో పాటు ఇతర వంటకాలన్నింటినీ కూడా ఈ ప్రాంతంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి సలీం గారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.